ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళకి మాకు ఆస్ట్రేలియాలో టైమింగ్ డిఫరెన్స్ స్టార్ట్ అయింది. డేలైట్ సేవింగ్ స్టార్ట్ అయింది. ఒక గంట ముందుకు వెళ్ళింది. కొంచెం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి టైం డిఫరెన్స్ పెరిగింది అని ఒక్కసారైనా చెప్పే ఉంటారు కదా! అసలు ఈ డేలైట్ సేవింగ్ అంటే ఏంటి? ఎందుకు డేలైట్ సేవింగ్ అవుతుంది ఆస్ట్రేలియాలో? ఏ స్టేట్స్ డేలైట్ సేవింగ్‌కి ఎఫెక్ట్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. డేలైట్ సేవింగ్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సండే ఆఫ్ అక్టోబర్ రోజు ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్ ఉన్న క్లాక్స్ మాత్రము అన్నీ కూడా ఒక 1 అవర్ ఫార్వర్డ్ అయిపోతాయన్నమాట. అంటే 1:59 ఏఎంకి తర్వాత 2:00 అవ్వకుండా డైరెక్ట్‌గా 3:00 అయిపోతాయన్నమాట. అన్ని డిజిటల్ క్లాక్స్ అన్నీ అలానే వర్క్ అవుతాయి. మళ్ళీ అనలాగ్ క్లాక్స్ అన్నీ కూడా మనం మాన్యువల్‌గా తిప్పుకోవాల్సి ఉంటుంది. టైం ప్రకారం. అసలు ఎందుకు ఈ డేలైట్ సేవింగ్, ఈ టైమింగ్స్ చేంజ్ అని అనుకుంటున్నారా? వరల్డ్ అన్నిటితో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియాలో సీజన్స్ అన్నీ కూడా అన్ని ఆపోజిట్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నవంబర్, డిసెంబర్, జనవరి వింటర్ సీజన్ అయితే ఆస్ట్రేలియాలో నవంబర్, డిసెంబర్, జనవరి అంతా కూడా సమ్మర్ సీజన్ ఉంటుంది. సో ఈ టైంలో ఎక్కువగా ఆస్ట్రేలియాలో డేలైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా తొందరగా అవుతుంది అండ్ సన్సెట్ చాలా లేట్గా అవుతుంది అనమాట. ఎంత లేట్ అంటే ఈవినింగ్ 8:30 వరకు కూడా మాకు ఇంకా ఎండగానే ఉంటుంది అనమాట. సో బెటర్గా సన్లైట్ని యూస్ చేసుకోవడానికి ఒక 1 అవర్ని ఫార్వర్డ్ చేశారనమాట. మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎనర్జీ సేవింగ్, అంటే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. ఆ ఎనర్జీని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవడానికి అండ్ ఇంట్లో ఉన్నప్పుడు లైట్స్ ఎక్కువగా యూస్ చేసుకోకుండా ఉండడానికి కంప్లీట్ డే లైట్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఈ డే లైట్ సేవింగ్ అనేది స్టార్ట్ అయింది. అందుకే క్లాక్స్ అన్నీ కూడా 1 అవర్ ముందు ఫార్వర్డ్ అయిపోయాను. సో నెక్స్ట్ టైం మీరు కనుక ఆస్ట్రేలియాలో ఉంటే ఈ టైం డిఫరెన్స్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది జస్ట్ ఆస్ట్రేలియా సేవింగ్ సన్లైట్ అంతే. కూల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం ప్రియాంక కిరణ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి.